నమస్తే. నేలతల్లి ఫోన్ ఇన్ లైవ్ షోకి స్వాగతం. రైతుకు పాడి పంట రెండు ముఖ్యమే. అప్పట్లో పాడి లేనిదే పంట ఉండేది కాదు. కానీ రాను రాను కాలానుగుణంగా వస్తున్న మార్పులు, దానా కొరత కారణంగా పాడి నిర్వహణ కష్టంగా మారుతుందని భావించి పంటల సాగుకే పరిమితమవుతున్నారు. కానీ కొంతమంది అభ్యుదయ రైతులు పశువులను పెంపకంలోనూ లాభాలు అందుకోవడం పెద్ద కష్టమేమీ కాదని నిరూపిస్తున్నారు. ఈ క్రమంలో ఈ మధ్యకాలంలో దేశీ ఆవులతో పాడి పరిశ్రమలు క్రమంగా పుంజుకుంటున్నాయి. ప్రధానంగా యువ రైతుల పాడి పరిశ్రమ వైపు ఎక్కువగా ఆసక్తి కనబరుస్తున్న ఈ నేపథ్యంలో దేశవాళీ పాడి పరిశ్రమ నిర్వహణలో పాటు గోవు నుంచి వచ్చే వ్యర్థాలతో ఉత్పత్తుల తయారీ ద్వారా అదనపు ఆదాయం పొందే మార్గాలపై రైతుల సందేహాలను నివృత్తి చేయడానికి మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు యువ రైతు వరప్రసాద్. స్క్రీన్పై కనిపించే నెంబర్లకు కాల్ చేసి మీ సందేహాలను తెలుసుకోవచ్చు. నమస్తే వరప్రసాద్ గారు. నమస్తే అండి. సార్, ముందుగా చెప్పండి, అసలు పాడి రంగంలో ఈనాడు ఎలాంటి సవాళ్ళు ఉన్నాయి? అసలు పాడి మనుగడ ఎలా ఉంది? పాడి మనుగడ అంటే ఇప్పుడు ఇవన్నీ కూడా మనకి పాడి అనేటటువంటిది ఎసెన్షియల్ నీడ్స్ కింద వస్తుంది కాబట్టి ఇది ఎవర్ గ్రీన్ మార్కెట్ అండి. ఎప్పటికీ కూడా పాడి పరిశ్రమకి సవాళ్ళు ఉండవు. అయితే మనము ఎప్పుడైతే స్వయంగా మనము మార్కెట్లోకి పోకపోతే ఈ సవాళ్ళను మనం ఎదుర్కోవాల్సి ఉంటుందన్నమాట. మనం ఏదైనా మిల్క్ బూత్లకు కానీ లేకపోతే కొంతమందికి లార్జ్ స్కేల్లో ఎక్కువైతే మనం సప్లై చేయడానికి మనం నిర్ణయాలు తీసుకుంటామో అప్పుడు మనకి గిట్టుబాటు కాదనమాట అండి. ఇప్పుడు మనం ఏంటంటే డైరెక్ట్గా మనం మార్కెట్ చేసుకోగలిగినట్లయితే ఇటువంటి సమస్య కూడా మనకి రాదండి. ఎప్పుడు కూడా పాడి రైతు ఎప్పుడు కూడా ప్రాఫిట్లోనే ఉంటాడు మేడం. అయితే పాడి రంగంలో ఎక్కువగా గేదెల మీద ఆధారపడుతూ ఉంటారు. అయితే వాటితో పోలిస్తే దేశీ ఆవుల్లో ఎలాంటి ఫలితాలు వస్తాయి? గేదెల కంటే ఆవుల్లో చాలా అడ్వాంటేజెస్ ఇంకా ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఆవు స్రవించేటటువంటి ఆవు మూత్రం కానివ్వండి లేకపోతే గోమయం కానివ్వండి వాటితోటి మనము రకరకాలైనటువంటి ఉత్పత్తులు మనం తయారు చేయొచ్చు. ఆవు మూత్రాన్ని బేసికల్గా చాలామంది మనకి వైద్యాల్లో వాడుతూ ఉంటారండి. రకరకాలైనటువంటి శారీరక రుగ్మతలను నివారణ చేసుకోవడానికి ఈ ఆవు యొక్క మూత్రాన్ని చాలామంది వాడుతూ ఉంటారు. అలాగే మనకి ఆవు పేడను కూడా వ్యవసాయంలో చాలా బాగా వాడుతున్నారు ఈ రోజున. వర్మి కంపోస్ట్ తయారు చేయడానికి అంటే ఘన ద్రవ జీవామృతాలు తయారు చేసుకుంటూ ఆవు యొక్క వ్యర్థాలని చాలా బాగా ఉపయోగించుకోవడం వలన అదనపు ఆదాయం ఈ రకంగా ఉంటుందన్నమాట. అదే గేదెల్లో అయితే కనుక గేదె మూత్రాన్ని కానీ గేదె యొక్క పేడను కానీ మనం ఉపయోగించాం మేడం. అయితే దేశీ ఆవు పాలను A2 మిల్క్ అని అంటారు. అయితే ఎందుకు అలా పిలుస్తారు? A1 A2ల మధ్య తేడా ఏంటి? యాక్చువల్గా మన దేశీ ఆవులు అన్నీ కూడా ఏదైతే మూపురం కలిగి ఉంటాయో ఈ ఆవులన్నీ కూడా A2 మిల్క్ని ప్రొవైడ్ చేస్తాయి. అయితే ఏదైతే ఫారెన్ గ్రేడ్ కౌస్ ఉంటాయో అంటే జెర్సీ కానివ్వండి, హోలిస్టన్ బ్రీడ్ కానివ్వండి, ఐషైర్ కానివ్వండి, లేకపోతే ఇటువంటి బ్రీడ్స్ అన్నీ కూడా A1 మిల్క్ని ఇస్తాయి అన్నమాట. అంటే ఏంటి అంటే ఇందులో ఏదైతే మనకి మిల్క్ ఏదైతే మనం ఫుల్ మిల్క్ 1 లీటర్ మిల్క్ తీసుకున్నాం అనుకోండి, అందులో మనకి 13% ప్రోటీన్ ఉంటుంది, 87% అందులో వాటర్ ఉంటుంది. అంటే వాటర్ కంటెంట్ ఆఫ్ వాటర్ అనేటటువంటిది మిల్క్లో ఉంటుంది. ఈ 13% వే ప్లస్ ప్రోటీన్లో మనకి బీటా కేసిన్స్ అనేటటువంటివి ఉంటాయి. ఇది ఒక వన్ ఆఫ్ ద ప్రోటీన్. ఈ బీటా కేసిన్స్లో మనకి BCM7 అనేటటువంటిది అత్యంత ప్రమాదకరమైనటువంటి పదార్థం. ఈ పదార్థము మనకి A1 మిల్క్లో ఉంటుంది. అంటే చిన్నపిల్లలకి ఇమ్మెచ్యూర్డ్ ఇంటెస్టైన్స్ ఉంటాయి కదండి, వాటిలోకి ఇది చొచ్చుకొని పోయేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి A1 మిల్క్ని తాగవద్దు అని చెప్తూ ఉంటారు. అయితే A2 మిల్క్లో ఈ రకమైనటువంటి అవకాశాలు ఉండవు. అంటే 4 ఫోల్డ్స్ హైగా ఉంటుంది కాబట్టి బాడీలోకి అది లోపలికి అబ్జర్వ్ కాదు. దానివల్ల A2 మిల్క్ని ప్రిఫరబ్లీ మనము చిన్నపిల్లల నుంచి అడల్టరీ పీపుల్ దాకా A2 మిల్క్ని మనం ప్రిఫర్ చేస్తామండి. దేశీ ఆవులు ఏవైతే ఉన్నాయో మన భారతదేశంలో ఇప్పటివరకు 43 రకాల జాతులు ఉన్నాయి. ఈ జాతులన్నీ కూడా మనకి ప్రొడ్యూస్ చేసేవి మూపురం ఉండే ఆవులు, గంగడులు ఉండేటటువంటి ఆవులు మన భారతదేశంలో ఇండిజినస్ కౌస్ అన్నీ కూడా ప్రొడ్యూస్ చేసేవి మనకి A2 మిల్క్. ఈ పాలను తాగడం వల్ల ఎటువంటి హానికరాలు ఉండవు, పైగా మన శరీరానికి ఎంతో శక్తినిస్తాయి, అలాగే ఇమ్యూనిటీ వ్యవస్థని బాగా బలీయంగా చేస్తాయండి. ఈ ఫారెన్ గ్రేడ్ కౌస్ ఏవైతే HF జెర్సీ కౌస్ నుంచి మనం మిల్క్ తీసుకోవడం వల్ల చిన్నపిల్లల్లో కూడా టైప్ 1 డయాబెటీస్ అనేటటువంటిది అది ప్రూవ్ అయింది. అలాగే సడన్ ట్రామాస్, డెత్స్, రకరకాలైనటువంటి హెల్త్ ఇష్యూస్ రావడం కూడా మనం గమనిస్తూ ఉన్నామండి. అయితే ఈ రోజున పాడి రైతులకు అందరికీ కూడా మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఇప్పటికే చాలా వరకు చూస్తే జెర్సీ, హోలిస్టన్ బ్రీడ్స్ అన్నీ కూడా మన ఇండియాలో కూడా క్రాస్ అయ్యి ఉన్నాయి. అత్యంత ప్రమాదకరంగా లేకపోయినప్పటికీ కూడా ముందు రాబోయే తరాలకి మాత్రం మనం చేసే విజ్ఞప్తి మాత్రం ఖచ్చితంగా దేశీ ఆవుల మీదనే ఎక్కువగా ఆధారపడవలసిందిగా, దేశీ ఆవులనే ఎక్కువగా మనం ఇంట్లో పెంచుకోవాల్సిందిగా
ఇది ఒక ఎసెన్షియల్ నీడ్గా మనము అందరికీ తెలియజేయడం జరుగుతూ ఉంది మేడం. అయితే సార్ ఇప్పుడు దేశీ ఆవు పాలకు మార్కెట్లో ఎలాంటి గిరాకీ ఉందంటారు? దేశీయ ఆవు పాలకి ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువ గిరాకీ ఉందండి. దేశీయ ఆవు పాలు కావాలని చాలామంది మరి డైరీ ఫార్మ్స్కి వెళ్ళడం జరుగుతూ ఉంది. ప్రాధాన్యత ఇంత ముందుతో పోలిస్తే చాలా బాగా పెరిగిందని చెప్పవచ్చు మేడం. గిరాకీ మార్కెట్లో చాలా బాగా ఉంది. అయితే మనము దేశీయ ఆవు పాలను ఉత్పత్తి చేస్తున్నామని చెప్పేసి రైతులు అడ్వర్టైజ్ చేసుకోవాలి. అంటే దేశీయ ఆవు పాలు అవైలబుల్ ఉన్నాయనే విషయాన్ని పబ్లిక్కి తెలియజేయాలి. ఈ తెలియజేయడంలోనే మన యొక్క బిజినెస్ యొక్క ప్రగతి ఆధారపడి ఉంది మేడం. అయితే ఈ దేశీ ఆవులనే నాటు ఆవులని కూడా అంటారు. ఈ పాలు కొంచెం తాగితే వీటి పెరుగు కానీ పాలు కానీ కొంచెం వేడి చేస్తుంది, ఇట్లా కొంత అపోహ ఉంది. ఎస్ మేడం, మీరు అన్నది 100% కరెక్ట్. దేశీయ పాలు వేడి చేస్తాయి, వేడే చేయాలి మేడం. ఇప్పుడు మనకున్న పరిస్థితులను బట్టి చూస్తే మన శరీరంలో వేడి అనేటటువంటిది కావాలి. ఇప్పుడు మనం పాండమిక్ సిచ్యువేషన్స్లో ఉన్నాం, ఖచ్చితంగా మన బాడీకి వేడే కావాలి. అలాగే లంగ్స్ బాగా పనిచేయడానికి ఖచ్చితంగా మనము వేడి చేసేటటువంటి పదార్థాలు మాత్రమే తీసుకోవాలి. ఎప్పటికీ కూడా ఈ రకమైనటువంటి వ్యవస్థ మనకి వేడి పాలను అంటే వేడి చేసేటటువంటి వస్తువులు తినడం, వేడి చేసేటటువంటి పాలు తాగడం అనేటటువంటిది మాత్రం అత్యంత అవసరం మేడం. ఆవశ్యకత చాలా ఉన్నది. ఎండాకాలంలో పాలు వేడి చేస్తాయని కొంతమంది మా దగ్గర ఎండాకాలంలో పాలు వద్దండి, వర్షాకాలం వచ్చిన తర్వాత తీసుకుంటామంటారు. ఇదంతా కరెక్ట్ కాదండి. మన శరీరానికి ఏది కావాలో అది మాత్రమే తల్లి ఇస్తుందండి. తల్లి ఇచ్చేటటువంటి పాలలో ఎంత ఫ్యాట్ పర్సంటేజ్ ఉంటుందో 3.8 నుంచి 4% ఫ్యాట్ ఏదైతే బ్రెస్ట్ మిల్క్ నుంచి వస్తుందో అదే సేమ్ ఫ్యాట్ అండ్ ఎస్ఎన్ఎఫ్ తోటి ఉన్నటువంటి పాలని కేవలం ఆవు మాత్రం ఇస్తుంది మేడం. అందుకని ఆవు పాలని ఎనీ సీజన్లో తాగొచ్చు. సీజనల్గా మనము ఈ పాలు తాగాలి ఆ పాలు తాగాలని మనం అనుకోకూడదు. ఎందుకంటే ఈ రోజుల్లో గేదె పాలు కానివ్వండి, లేకపోతే ఇతరత్ర జంతువుల పాలు ఏవైతే ఉన్నాయో హై ఫ్యాట్ని కలిగి ఉంటాయి. అంత శారీరక శ్రమ మనం ఎక్కడ చేస్తున్నాము? మనం ఇందులోనూ కరోనా సిచ్యువేషన్స్లో జాబ్సే లేవు, ఎక్కడికి వెళ్ళడానికి లేదు, ఇంట్లోనే కూర్చుని ఉంటారు. కాబట్టి ఈ ఫ్యాట్స్ అరగకపోవడం వల్ల రకరకాలైనటువంటి శారీరక సమస్యలు, మానసిక సమస్యలు, ఒత్తిడి శరీరం మీద ఎక్కువగా పెరుగుతూ ఉండడం మనం గ్రహిస్తూ ఉంటాం మేడం. 9% ఫ్యాట్ రిలీజ్ చేసేటటువంటి గేదె పాలు తాగడం వల్ల మనకి శరీరంలో ఉండేటటువంటి ఫ్యాట్స్ ఏదైతే ఉన్నాయో అవి బర్న్ అయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి మెడిసినల్ వాల్యూస్ పరంగా చూస్తే ఆవు పాలు చాలా శ్రేష్టమైనవి అని మనం చెప్పుకోవచ్చు అండి. అయితే కొత్తగా ఈ రంగంలోకి రావాలనుకునేవారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ముందుగా ఎవరైతే ఈ రంగంలోకి రావాలనుకుంటున్నారో యువతను నేను సాధారణంగా ఆహ్వానిస్తున్నాను. ఈ రకంగా పాడి పరిశ్రమలకు రావాలనుకునేటటువంటి రైతులు నిబద్ధతతో ఉండాలి. మొట్టమొదటిగా చాలా క్రమశిక్షణ చాలా అవసరము. అలాగే ఎవరైతే ఈ రంగంలోకి రావాలనుకుంటున్నారో వాళ్ళు 1 సంవత్సరం వరకు ప్రాఫిట్స్ గురించి ఆలోచించకుండా ముందుకు రావాలి. అయితే వాళ్ళు ఈ రంగంలోకి రావాలని ఒకేసారి పెట్టుబడి పెట్టకుండా గ్రాడ్యువల్గా వాళ్ళకి మిల్క్ రిక్వైర్మెంట్ని బట్టి కస్టమర్ బేస్ పెంచుకుంటూ ఆవుల యొక్క సంఖ్యను పెంచుకుంటూ పోవాలి మేడం. ఫస్ట్లో వాళ్ళకి బాగానే అనిపిస్తుంది, ఒక 5-6 ఆవులు తీసుకొస్తారు, మిల్క్ బాగానే పోతుంది. ఆ తర్వాత అన్ని ఆవులు కూడా వీటికి ఒక సైకిల్ ఉంటుంది కాబట్టి ఒక 3 మంత్స్కో 4 మంత్స్కో మిల్క్ తగ్గిపోతూ ఉంటుంది. అప్పుడు సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. కాబట్టి మనము ఆవు ఈ రకంగా మనం తీసుకొచ్చిన తర్వాత 3 నుంచి 4 నెలల తర్వాత ఆవు ఎదకొచ్చిన తర్వాత ఇమీడియట్గా ఆవు కన్సీవ్ అయ్యేటట్టుగా మనం చూసుకోవాలి. చూసుకోకపోతే నెక్స్ట్ సైకిల్స్లో ప్రాబ్లం ఏర్పడుతుంది. కాబట్టి వాళ్ళు ఎన్ని ఆవులు తీసుకోవాలనుకుంటారో దాన్ని 4 టైమ్స్ తీసుకోవాలి ఇయర్లో. ఎవ్రీ 3 మంత్స్కి ఒక 4-5 కౌస్ని తీసుకుంటూ ఉంటే కనుక ఈ సైకిల్ అనేటటువంటిది కంటిన్యూ అవుతుంది. ఎప్పుడు కూడా వాళ్ళు నష్టాల బాటలో పడకుండా ఉంటారండి. అలాగే వ్యర్థాలు అని ఏదైతే అనుకుంటామో అవి యాక్చువల్గా వ్యర్థాలు కాదు. అవి స్రవించేటటువంటి ఆవు యొక్క మూత్రం కానివ్వండి, లేకపోతే ఆవు యొక్క మయం కానివ్వండి, ఇవన్నిటిని కూడా మనము 100% మనం వినియోగించేటట్టుగా మనం పోతూ ఉంటే ఖచ్చితంగా మంచి లాభాలను చూసేటటువంటి అవకాశాలే ఎక్కువగా ఉంటాయండి. అయితే సార్ మేలైన జాతుల ఎంపిక ఏ విధంగా చేసుకోవాలంటారు? మేలైన జాతి ఎంపిక అనేటటువంటిది అనుభవంతో వస్తుందండి. మనకి ప్రతి ఒక్క ఆవు కూడా క్యారెక్టరిస్టిక్స్ కలిగి ఉంటుంది. శారీరకంగా కొన్ని మార్పులు ఉంటూ ఉంటాయి ప్రతి ఒక్క ఆవులో కూడా. మనకి ఆంధ్ర తెలంగాణలో చూసినట్లయితే ఒక 4 రకాల జాతులు మనం గమనిస్తూ ఉంటామండి. ఒంగోలు జాతిని ప్రప్రథమంగా ప్రపంచం మొత్తం గుర్తించినటువంటి జాతి. ఈ జాతికి సంబంధించి క్యారెక్టరిస్టిక్స్ ఎట్లా ఉంటాయి? మూపురం పెద్దగా ఉంటుంది, ఆవు యొక్క ఎత్తు ఎక్కువగా ఉంటుంది, లెంగ్త్ ఎక్కువగా ఉంటుంది, శరీరం దృఢంగా ఉంటుంది. 500 నుంచి 800 కిలోల దాకా వెయిట్ ఉండేటటువంటి బుల్స్ని మనము ఒంగోలులో చూస్తూ ఉంటాం. ఇది డ్రాఫ్ట్ కౌ అనమాట. ఈ డ్రాఫ్ట్ కౌస్ తర్వాత పొంగునూరు అత్యంత పొట్టిగా ప్రపంచంలోని కూడా రికార్డు స్థాయికి వచ్చినటువంటి జాతి. ఒక 2.5 ఫీట్లు 2 ఫీట్ల నుంచి 2.5 ఫీట్ల మధ్యలోనే ఎత్తుండేటటువంటి పొంగునూరు జాతిని కూడా మనం చూస్తూ ఉంటాము. అలాగే ఒక్కొక్క జాతికి ఈ రకమైనటువంటి క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. ఒకటి ఎత్తుగా ఉండేవి, ఒకటి పొట్టిగా ఉండే జాతులు ఉంటాయి,
కొన్నిట్లకి కొమ్ములు దృఢంగా ఉంటాయి, చెవులు కూడా కన్స్ట్రక్షన్ డిఫరెంట్గా ఉంటుంది. అంటే కొంత అనుభవం ఉన్నటువంటి వ్యక్తుల ద్వారా మేలైనటువంటి జాతులు మనం గుర్తించవచ్చండి. అయితే ఈ దేశీ ఆవులకు దానా కానీ మేత కానీ వాటిల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి మేత దానా వాటికి ఇస్తే ఎక్కువ పాల దిగుబడి వస్తుంది? ఇది ఈ దాణా అనేటటువంటిది మీరు సహజంగా చూస్తే రైతు యాక్చువల్గా పంటలు పండించేటటువంటి రైతులకి ఇది చాలా సునాయాసంగా ఉంటుంది. వీటిని సంరక్షించడం అనేది పెద్ద కష్టమైన పని కాదు. వాళ్ళకి పచ్చిగడ్డి అవైలబుల్గా ఉంటుంది, అలాగే ఎండుగడ్డి అవైలబుల్గా ఉంటుంది. దాంతో పాటుగా వీళ్ళు ఆయిల్ కేక్స్ పెడితే కనుక ఆవులకి చాలా మంచిదండి. ఈ రోజున మనం చూస్తూ ఉంటాము పల్లి కేక్స్ కానివ్వండి, నువ్వుల కేక్స్ కానివ్వండి, కొబ్బరి కేక్ కానీ ఇవన్నీ ఆవులకి న్యాచురల్ ఫీడ్స్. ఇవి ఈ న్యాచురల్ ఫీడ్స్ని మనము ఖచ్చితంగా ఆవులకి మనము ఫీడ్ ఇవ్వడం ద్వారా ఆవులు చాలా ఆరోగ్యంగా ఉంటాయని మనం చెప్పవచ్చండి. ఆవు కూడా ఆయిల్ కావాలి. అలాగే మనకి గోధుమ పొట్టు, కంది పొట్టు, మొక్కజొన్న పొట్టు ఇవన్నీ కూడా ఆవులకి మనము నానబెట్టి ఇవ్వడం ద్వారా ఆవులు చాలా ఆరోగ్యంగా ఉండి మంచి పాలన ఇచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయండి. ఓకే అండి. అయితే మనకి సిటీలో ఎవరైతే నివసిస్తూ ఉన్నారో వాళ్ళు ఇవంతా కూడా అవైలబుల్ ఉండకపోతే వాళ్ళు ఈ డైరీతో పాటుగా చిన్న ఆయిల్ కేక్ మెషిన్స్ కూడా వాళ్ళు పెట్టుకున్నట్లయితే వాళ్ళు ఆయిల్స్ కూడా బయట మార్కెట్లో అమ్ముకోవచ్చు. అలాగే వాళ్ళ కళ్ళ ముందర తయారు చేసినటువంటి కేక్స్ కూడా ఆవులకి ఫీడ్ చేయడం ద్వారా చాలా రకాలుగా వాళ్ళకి ఆదాయ మార్గాలు కలిసి వస్తాయి. ఓకే ఓకే అండి. మనతో మాట్లాడడానికి కాలర్ ఉన్నారండి, శ్రీనివాస్ రెడ్డి గారు, గుంటూరు నుంచి మాట్లాడదాం. నమస్తే శ్రీనివాస్ రెడ్డి గారు, వరప్రసాద్ గారు ఉన్నారు, మీ సందేహం ఏంటో అడగండి. నమస్తే శ్రీనివాస్ రెడ్డి గారు. ఆవు కావాలండి, చెప్పండి. ఆవుని మేపుదామని. మేపుదాం అనుకుంటున్నారా? తప్పకుండా మేడం. సార్ మీరు ఎక్కడ ఉంటారండి? గుంటూరు. గుంటూరులో ఉంటారు కదా. గుంటూరులో గురువారం నాడు మీకు అక్కడ సంత జరుగుతుంది సార్. గుంటూరు సిటీలోనే సంత జరుగుతుంది. అక్కడ మీకు ఒంగోలు ఆవులు బాగా లభిస్తాయండి. అక్కడ వాళ్ళు మీకు స్టాంప్ వేసి ఇస్తారండి, ఒరిజినాలిటీ కోసం అని చెప్పేసి మీకు స్టాంప్ వేసి ఇస్తారు. మీకు అక్కడ ఆవులు దొరుకుతాయి సార్. మీకు గుంటూరులో నేను ఒకసారి మీరు గుంటూరు సిటీ సెంటర్లో ఒకసారి మీరు ఎంక్వైరీ చేయండి. మీకు ఖచ్చితంగా గురువారం నాడు సంతలో దొరుకుతాయి సార్ మీకు. ఓకేనండి. పాడి పరిశ్రమను ఏర్పాటు చేసుకోవాలంటే ఎంత మొత్తంలో పెట్టుబడులు అవసరం అవుతాయి? అంటే పాడి పరిశ్రమ ఏర్పాటు చేసుకోవాలనుకుంటే నేను ఇందాక చెప్పినట్లుగా 5 లక్షల రూపాయలతోటి మీరు ప్రారంభించవచ్చు. ఆ తర్వాత ఎవ్రీ క్వార్టర్కి 3 మంత్స్కి ఒకసారి మీరు మీ పెట్టుబడి పెంచుకుంటూ పోయినట్లయితే కనుక, అలాగే నేను చెప్పినట్లుగా వర్మీ కంపోస్ట్ అనేటటువంటిది ప్రధానంగా మనం తయారు చేసుకోవచ్చు అండి. ఇది సీజనల్గా మనం చేయాల్సినటువంటి పనులు కాబట్టి ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్క రకంగా మనము బిహేవ్ చేయాల్సి ఉంటుంది. ఎండాకాలంలో పూర్తిగా పూల మొక్కల కుండీలు తయారు చేసుకోవచ్చు, అలాగే పిడకలు తయారు చేసుకోవచ్చు. కౌడంగ్ లాక్స్ అని కౌడంగ్ టింబర్ అంటారండి ఈ రోజున ఆ టింబర్ తయారు చేయడం వల్ల మనకి మానవ మృతదేహాలని ఈరోజు బయట టైర్లతో కాలుస్తున్నారండి. బస్సు టైర్లు, కారు టైర్లు, స్కూటర్ టైర్లతో మృతదేహాలను కాల్చేటటువంటి ఈ రోజుల్లో మనం ఈ కౌడంగ్ టింబర్ని మీరు అవైలబుల్ చేసినట్లయితే ప్రతి ఒక్క శ్మశాన వాటికలో కూడా మీరు కౌడంగ్ టింబర్ని ఇచ్చినట్లయితే కనుక వాటి కెలోరిఫిక్ వాల్యూ ఎక్కువగా ఉంటుంది. అలాగే అవి ఆక్సిజన్ని రిలీజ్ చేస్తాయి కాబట్టి పర్యావరణానికి ముప్పు రాకుండా మనము ఎంతో సహాయపడిన వాళ్ళం అవుతాం. అదేవిధంగా వర్మీ కంపోస్ట్ అనేటటువంటిది మనం అదర్ సీజన్స్లో, రెయినీ సీజన్లో వర్మీ కంపోస్ట్ తయారు చేసుకోవచ్చు. అంటే ఘనజీవామృతంలో మనం వామ్స్ని మనము అందులో వేయడం కానీ, లేకపోతే న్యాచురల్గా కూడా ఎర్త్ వామ్స్ భూమిలో నుంచి 20 మీటర్ల లోతులో ఉన్నటువంటి భూముల నుంచి కూడా ఎప్పుడైతే ఆవు పేడను మనం వేస్తామో ఆటోమేటిక్గా అవన్నీ కూడా ఆవు పేడ కోసం అని చెప్పేసి పైకి రావడం జరుగుతుంటుందండి. దీనివల్ల ఏమవుతుందంటే కొంతమంది గోశాల నిర్వాహకులు కానివ్వండి, లేకపోతే కొంతమంది రైతులు కానివ్వండి, వీళ్ళందరూ కూడా గడ్డి కోసం కొంతమంది ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే ఈ వర్మీ కంపోస్టు, ఘనజీవామృతాలు, ద్రవజీవామృతాలు మీరు మార్కెట్లో ఎక్కడికైనా తీసుకెళ్ళి కానీ, లేకపోతే రైతుల దగ్గరికి మీరు డైలీ వెళ్ళి వాళ్ళకి చెప్పడం ద్వారా కానీ వాళ్ళందరూ కూడా మీ వర్మీ కంపోస్ట్ని వాడేటట్టుగా మనం చేయాలి. చేయడం ద్వారా ఏంటంటే మంచి పంటలు సాధిస్తారు. మంచి దిగుబడిని సాధించిన రైతు ఖచ్చితంగా మీ రుణం తీర్చుకుంటాడు. వాళ్ళు ఖచ్చితంగా వచ్చి మీ అందరికీ కూడా సంవత్సరానికి సరిపడే ఎండుగడ్డిని మీకు ఇచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి గోశాల నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరిని కూడా ఏది ఆశించిన అవసరం లేదు, డొనేషన్స్ తీసుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు. మీరు ఖచ్చితంగా ఈ రకమైనటువంటి ప్రాసెస్ చేసినట్లయితే ఏదైతే మీకు ఆవు యొక్క వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో వాటి వలన ఇన్ని ఉపయోగాలు ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా మీరు ఆ రకంగా ముందుకు పోయినట్లయితే మంచి
మేనేజ్మెంట్ చేయడానికి, గోశాల మేనేజ్మెంట్ చేయడానికి ఉపయోగపడుతుందని నా ఉద్దేశం. ఓకే సార్, మామూలుగా చూసుకున్నట్టయితే అసలు దేశీ ఆవుల్లో ఎక్కువగా పాలిచ్చే జాతులు ఏమున్నాయి, వాటి సంరక్షణ ఎలాగా? దేశీ ఆవుల్లో మన భారతదేశంలో చూసినట్లయితే ప్రధానంగా గిర్ అనేటటువంటి ఆవు ఎక్కువ పాల దిగుబడిని ఇస్తుందండి. ఇది సుమారుగా మినిమంగా మనకి రోజుకి 6 లీటర్ల నుంచి 18 లీటర్ల వరకు కూడా ఇచ్చేటటువంటి ఆవులను నేను చూశాను. ఈ రకమైనటువంటి ఆవులు ఏదైతే ఉన్నా స్టేబుల్గా మిల్క్ ఇవ్వగలుగుతాయి. అంటే పర్ లాక్టేషన్ మనకి దాదాపుగా 4000 లీటర్ల దాకా కూడా పర్ లాక్టేషన్ ఇవ్వగలిగినటువంటి శక్తి ఉన్నటువంటి ఆవులు. పాడి రైతులు ఈ గిర్ ఆవులను మాత్రం ఖచ్చితంగా పెట్టుకున్నట్లయితే పాలకు ఏమాత్రం ఇబ్బంది జరగకుండా ముందుకు వెళ్తున్నారు. ఆ తర్వాత సాహివాలు ఉన్నాయి, ఆ తర్వాత తార్పార్కర్, రాటి, ఇవన్నీ కూడా ఎక్కువ మిల్క్ ఇచ్చేటటువంటి ఆవులుగా మనం గమనించామండి. అలాగే మన సౌత్ ఇండియాలో చూస్తే దేవిని అనేటటువంటి ఆవు కూడా చాలా ఎక్కువగా డ్రాఫ్ట్ కవ్, ఇది డ్యూయల్ పర్పస్ బ్రీడ్గా మనం చెప్పుకోవచ్చు. వ్యవసాయానికి ఉపయోగపడుతుంది, అలాగే మంచి పాల దిగుబడిని ఇచ్చేటటువంటి దేశీయావుగా మనం చూడొచ్చండి. ఓకే అండి, మనతో మాట్లాడడానికి కాలర్ ఉన్నారండి, సంధిరెడ్డి గారు, కడప నుంచి మాట్లాడదాం. నమస్తే అండి, వరప్రసాద్ గారు ఉన్నారు, మీ సందేహం ఏంటో అడగండి. నమస్తే అండి, చెప్పండి సార్. మాకు ఒంగోలు జాతి ఆవులు కావాలనుకుంటే ఒంగోలు జాతి ఆవులు మీకు కావాలి, ఎక్కడ దొరుకుతాయని అంటున్నారండి? ఎక్కువగా మీకు ప్రకాశం జిల్లాలో బాగా దొరుకుతాయండి. ఒంగోలు, ప్రకాశం జిల్లాల్లో మీకు ఒంగోలు ఆవులు బాగా దొరుకుతాయి సార్. మీకు కాల్ కట్ అయినట్టుందండి. ఓకే ఓకే అండి, మరొక కాలర్ ఉన్నారు, చిరంజీవి గారు అనకాపల్లి నుంచి. నమస్తే చిరంజీవి గారు, వరప్రసాద్ గారు ఉన్నారు, మీ సందేహం ఏంటో అడగండి. నమస్తే వరప్రసాద్ గారు. నమస్కారం చిరంజీవి గారు, చెప్పండి. సార్ మాకు సహవాలు కానీ గిరి కానీ కావాలండి. మా దగ్గర ఆల్రెడీ మాకు దేశీయ ఒంగోలు ఉంది సార్ మాకు. ఓకే, ఆ బ్రీడ్ ఎక్కడ దొరుకుతుందండి? మాది అనకాపల్లి సార్, విశాఖపట్నం జిల్లా అనకాపల్లి అండి. మీకు హైదరాబాద్లో కొంతమంది రీసెల్లర్స్ ఉంటారండి. గుజరాత్ నుంచి ఆవులు వస్తాయి. వర్షాకాలంలో కూడా మీకు ఆవుల్ని మీకు ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుంది. మొన్నటి వరకు కూడా ట్రాన్స్పోర్టేషన్స్ లేవు ఎండాకాలం గురించి, కాబట్టి మీకు వర్షాకాలంలో ఖచ్చితంగా కొంతమంది రీసేలర్స్ ఉంటారు హైదరాబాద్లో. మీకు హైదరాబాద్ మార్కెట్లో మీకు ఖచ్చితంగా అవైలబుల్ ఉంటుంది సార్. మీకు అదేనండి దేశీయ ఉంది సార్ మా దగ్గర ఒంగోలు. మాకు ఏంటంటే వీటి వల్ల చాలా రైతులకు చాలా ప్రయోజనం ఉందండి. జీవామృతం కానీ, ఘన జీవామృతం కానీ, పంచగవి కానీ తయారు చేసుకొచ్చండి. తప్పకుండానండి, తప్పకుండా. ఇప్పుడు ఆ గిరి కానీ సహవాలు అయితే ఈ ఒంగోలు ఆవు కంటే ఎక్కువ పాలిస్తాయండి. అవునండి, అవునండి. అందువల్ల ఏంటంటే వాటిని మా డైరీ ఫామ్ గా నిర్వహించుకోవచ్చు. ఈ వ్యవసాయానికి వాటి వ్యర్థాలని జీవామృతం, ఘన జీవామృతం, పంచగవి తయారు చేసుకోవచ్చండి. ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా. ఓకే ఓకే అండి, ఇందాక మనం మాట్లాడుకున్నాం దేశీయ ఆవుల జాతుల్లో గిరికవు, అలాగే పొంగనూరి, ఒంగోలు ఇవన్నీ. కానీ గిరికవు మిల్క్ చాలా కాస్ట్ ఉంటుంది. దాంట్లో పోషకాలు, ఎలాంటి పోషకాలు ఉంటాయి? గిర్కవు పాలు కానివ్వండి, నేను మామూలుగా చెప్పాలి అంటే కనుక భారతదేశంలో ఉండేటటువంటి ప్రతి ఒక్క నాటావులు అంటే లోకల్ వేరియంట్స్ కానివ్వండి, లేకపోతే బ్రీడ్స్ ఏదైతే ఉన్నాయో గిరి కానీ, సాహివాల్ కానీ, తార్పర్కర్ కానీ, రాటి కానీ, ఒంగోలు కానీ, పొంగనూరు కానీ, ఇవన్నీ కూడా ఒకే రకమైనటువంటి పాలనిస్తాయి. అంటే ప్రతి ఒక్క ఆవు ఇచ్చేటటువంటి పాలల్లో కూడా పోషక విలువలు అన్నీ కూడా సమానంగానే ఉంటాయి. కాకపోతే ఒక జాతి ఆవు ఎక్కువ పాలు ఇస్తుంది, ఇంకొక జాతి ఆవు తక్కువ పాలు ఇచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆవు పాలన్నీ కూడా, అన్ని తల్లుల పాలు కూడా సమానంగానే మనం చూస్తామండి. పోషక విలువలు అన్నీ కూడా బాగుంటాయి. గిర్ పాలకి ఎక్కువ డిమాండ్ ఎందుకు ఉంటుంది అంటే కనుక కొంచెం ఫ్యాట్ పర్సంటేజ్ ఎక్కువగా ఉంటుందండి. అంటే 4.5% దాకా కూడా, అప్ టు 5% దాకా కూడా ఫ్యాట్ని మనం గిర్ పాలలో చూస్తాం. అయితే చాలామంది అడుగుతూ ఉంటారండి, ఇందాక మీరు అడిగారు కదా, సవాళ్ళు ఏంటి అంటే కొత్తగా వచ్చేటటువంటి ఫీల్డ్లో ఉండేటటువంటి గోశాలలు వృద్ధి చేసేటటువంటి వాళ్ళకి కానివ్వండి, ఆవులతోటి, నాటావులతోటి డైరీ ఫామ్లు పెట్టిన వాళ్ళకి కానివ్వండి, వాళ్ళ యొక్క లబ్ధిదారుల దగ్గర నుంచి వాళ్ళకి వచ్చేటటువంటి సవాలు ప్రధానంగా పాలు పలచగా ఉంటున్నాయండి, ఇందులో నీళ్లు కలుపుతున్నారా అనేటటువంటి సందేహాలను వ్యక్తం చేస్తూ ఉంటారు. అయితే అందరికీ కూడా నేను చేసేటటువంటి విజ్ఞప్తి HMTV ద్వారా ఏంటంటే, ఆవు పాలు ఎప్పుడు పలచగానే ఉంటాయండి. ఆవు పాలల్లో మీరు ఫ్యాట్ని ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఫ్యాట్ని ఎక్కువ తీసుకోవడం వల్ల మనకి అనారోగ్యాలకు లోనవుతాం. ఫ్యాట్ తక్కువగా ఉండాలి, మనం ఆరోగ్యంగా ఉండాలి అనే ఉద్దేశంతో మనం ఆవు పాలకి పోతాం. అదే ఆవు పాలలో మీరు ఫ్యాట్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసినట్లయితే కనుక రకరకాలైనటువంటి ప్రాబ్లమ్స్ని మీరే ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి అన్యాచురల్ ఫ్యాట్స్ని మనం ఆవులకు ఇవ్వకూడదండి. ఏదైతే ఆయిల్ కేక్స్ వరకు ఇవ్వచ్చు, అలాగే మనము ఇవ్వాల్సినటువంటి దాణా కానివ్వండి, పచ్చిగడ్డి కానివ్వండి, మంచి పచ్చిగడ్డిని మనము ఏర్పాటు చేసుకోవాలి.
అంటే సూపర్ నేపియర్ గ్రేడ్ కానివ్వండి, కో4 కో5 జాతులు కానివ్వండి, అలాగే ఎంపీచర్ కానివ్వండి, లేదంటే హెడ్జ్ లూసర్న్, అంటే మనకి ఆవులకి సమతుల్యమైనటువంటి ఆహారం మనం ఇవ్వాలి. అంటే మనం భోజనం చేసేటప్పుడు కార్బోహైడ్రేట్స్ తీసుకుంటాము, అలాగే ప్రోటీన్ తీసుకుంటాము. అలాగే ఆవులకు కూడా మనం దాణ పెట్టేటప్పుడు ప్రోటీన్ కార్బోహైడ్రేటు సమతుల్యంగా ఉండేటట్టుగా మనం చూసుకోవాలి. అంటే కార్బోహైడ్రేట్ మనకి సూపర్ నేపియర్ లాంటి గ్రాసెస్ నుంచి వస్తుంది. అలాగే ప్రోటీన్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే హెడ్జ్ లూసన్ అని చెప్పేసి 3 years క్రాప్ దొరుకుతుంది. ఇప్పుడు ఆ హెడ్జ్ లూసన్ ఇవ్వడం ద్వారా అందులో పప్పు జాతి ఉంటుంది కాబట్టి అట్లీస్ట్ 20% మనం అందులో ఇచ్చినట్లయితే కనుక ఆ పాల నుంచి మంచి దిగుబడి వచ్చి మనము ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వాళ్ళందరికీ మనం ఆరోగ్యాన్ని చేకూర్చిన వాళ్ళం అవుతామండి. ఓకే అండి, మనతో మాట్లాడడానికి మరొక కాలర్ ఉన్నారండి, రాజు గారు ములుగు జిల్లా నుంచి. నమస్తే రాజు గారు, వరప్రసాద్ గారు ఉన్నారు, మీ సందేహం ఏంటో అడగండి. నమస్తే అండి. రాజు గారు నమస్తే, చెప్పండి. గిరిజాతి ఆవులు మనకి ఎక్కడ దొరుకుతాయంటారు? హైదరాబాద్లో చింతలకుంట అని ఒక మార్కెట్ ఉంటుంది సార్, ఎల్బీ నగర్ దగ్గరలో. అక్కడ చింతలకుంట దగ్గరికి మీరు వెళ్ళినట్లయితే కనుక ఇక ఈ జూలై నెల నుంచి మీకు ఆవులు దొరుకుతాయండి మళ్ళీ. ఓకే అండి, అసలు దేశీ పాడి రంగంలో అదనపు ఆదాయ మార్గాలు ఏంటి, వీటిని మార్కెట్ చేసుకోవడం ఎలా? ఇది చాలా సవాల్తో కూడుకున్నటువంటిదండి. దేశీయ ఆవుల్లో మీకు ఉన్నటువంటి బ్రహ్మాండమైన అవకాశము, అవి స్రవించేటటువంటి పంచగవ్యాలు కూడా మీకు అన్నీ కూడా ప్రతి ఒక్కటి మీరు వినియోగించుకునేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ అవకాశాలను అన్నింటినీ మనం వాడుకుంటున్నామా లేదా అనే దాని మీదనే మీ యొక్క అభివృద్ధి ఆధారపడి ఉంటుందండి. అంటే ఆవు దూడ పుట్టిన దగ్గర నుంచి సహజ సిద్ధంగా మరణించే వరకు కూడా మీకు యూరిన్ ఇస్తుందండి, అలాగే మీకు గోమయం ఇస్తుంది. ఈ రెండిటి వలన మీకు అపారమైనటువంటి లాభాలు ఉన్నాయి. ఏ రకంగా లాభాలు ఉన్నాయి అని చూస్తే, ఈ రోజున మనం ఆవు యొక్క మూత్రంతో ద్రవజీవామృతం తయారు చేస్తున్నాం, చాలా బాగా పనిచేస్తుంది. మీరు ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతుకి మీరు చెప్పాల్సిన బాధ్యత మీకుంది. ఈ రోజున మన యొక్క నేల తల్లిని సస్యశ్యామలం చేసుకోవాల్సిన అవసరం మనకు ఎంతైనా ఉంది. ఈ రోజున మనం చూస్తున్నాం బయట ఫర్టిలైజర్స్ కానివ్వండి, ఫంగిసైడ్స్ కానివ్వండి, ఇన్సెక్టిసైడ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మీరు కెమికల్స్ వాడేశారండి. ఈ రోజున వాడటం వలన ఈ హరిత విప్లవం ఎప్పుడైతే వచ్చిందో ఈ రోజున భూములన్నీ కూడా మనకి దాదాపుగా పాడైపోయి ఉన్నాయి. భూములు ఒక్కటే పాడైపోవడం కాకుండా అందులో మీరు పండించినటువంటి ఆహార పదార్థాలను తినడం వలన మానవ జాతి అంతా కూడా అనారోగ్యాలు పాలయ్యింది. మనం చూస్తూ ఉన్నాం ఈ రోజున వచ్చినటువంటి విపత్తుల్ని. అలాగే అంతేకాకుండా మనం వేసినటువంటి పెస్టిసైడ్స్ వలన ఇది భూమిలో కొన్ని వందల వేల అడుగుల లోతుకు వెళ్ళి భూగర్భ జలాలు కూడా ఈ రోజున కలుషితమైనవి. ఈ రకమైనటువంటి విపత్తుని మార్చగలిగిన శక్తి కేవలం మనకి ఆవు పేడ, ఆవు మూత్రం నుంచే మనకి సాధ్యమవుతుంది. ఈ రోజున మనకి చాలా తక్కువ ధరలో దొరికేటటువంటిది, లేదంటే కేవలం ఒక్క ఆవుతోటి కొన్ని మీరు ఎకరాల వ్యవసాయాన్ని మీరు చేయొచ్చు అని మనం చెప్తా ఉన్నాం. ఈ రోజున మనకి చూస్తే విజయరామ్ గారు కానివ్వండి, అలాగే మనకి సురేష్ గారు కానివ్వండి, ఇలాగ మేధావులు చాలామంది మనకి చెప్తా ఉన్నారు. ఈ రోజున ఎంతోమంది మన మిత్రులు డైరీ ఫార్మ్స్ రన్ చేస్తూ ఉన్నారు, గోశాలలు రన్ చేస్తూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా మనకి హైదరాబాద్ సరౌండింగ్స్లో చాలా మంది ఉన్నారు. అయితే ఆవు పేడతో కొన్ని వస్తువులు కూడా తయారు చేస్తున్నారు, అవి ఎలా తయారు చేసుకోవాలి? ఆవు పేడతోటి కొన్ని వస్తువులు తయారు చేయొచ్చండి. ఇప్పుడు చూస్తే ప్రధానంగా పిడకలు తయారు చేస్తామండి మనం. ఈ పిడకల్లో కొంతమంది మెషినరీస్ వాడుతూ ఉంటారు. మేము కూడా అన్ని రకాల మెషినరీస్ కూడా తెప్పించాము. ఆ మెషిన్స్ ఎలాగ ఉపయోగపడతాయి అనేది కూడా మేము చూసాము. ఇది తర్వాత ఈ మెషిన్స్ తోటి కాకుండా మనం హ్యాండ్తో కూడా తయారు చేసుకోవచ్చండి, మంచి షేప్ వచ్చేటట్టుగా. ఇది మనకి 4 inches పిడక. దీన్ని మనం 4 inches పైప్ తీసుకుని పైప్ని చిన్న 1 inch సైజ్ కింద కట్ చేసుకున్నట్లయితే దాంట్లో ఈ పేడని నింపి ఈ రకంగా మనం పిడకలు ఎక్కువ ఖర్చు లేకుండా కూడా మనం తయారు చేసుకోవచ్చు. ప్రతి ఒక్కళ్ళు కూడా పెట్టుబడి పెట్టి మనం ఇబ్బంది పడకుండా. అలాగే చిన్న సైజు పిడక, ఇది మిషన్తో తయారు చేసిందండి. ఇందులో మనం గుగ్గిలము, కర్పూరము, సాంబ్రాణి, ఈ సుగంధభరితమైనటువంటి ఇవన్నీ కూడా వేసి ఆవు పేడకి మనం విలువను పెంచామండి. 10 రెట్లు మించి దీని విలువ పెంచాము. దీన్ని ఈ రోజున మనకు తెలిసిన వాళ్ళందరూ కూడా ఇంట్లో ఆవు పేడతోటి పొగ వేసుకోవడం వల్ల ఇంట్లో ఆక్సిజన్ రెట్టింపు అవుతుంది, ఇంట్లో ఉండే రేడియేషన్స్ని తగ్గించుకుంటున్నారు, ఎన్నో లాభాలని ఇందులో చూస్తూ ఉన్నారండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇది పూల మొక్కల కుండీ మేడం. ఇది ఓకే, ఈ పూల మొక్కల కుండీని కూడా మనం తయారు చేస్తూ ఉన్నాము. దీన్ని పూల మొక్కల కుండీ కిందే కాకుండా ఇంట్లో మనం ఉప్పు వేసుకోవచ్చు, ముగ్గు పెట్టుకోవచ్చు, ఎన్నో రకాల వస్తువులు పెట్టుకోవచ్చు. కావాలనుకుంటే ఇలాంటి పిడక, పెద్ద సైజు పిడకని మూత కింద కూడా పెట్టుకోవచ్చు మేడం. ఇలా ఎన్నో లాభాలు ఉంటాయి. మనము ఎలా తీసుకుంటే అలాగా ఇందులో ఉపయోగాలు ఉంటాయండి. ఓకే అండి, అసలు దేశీ పాడి రంగంలో చాలా చక్కటి మంచి విషయాలను తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు.